ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అయితే అవసరం లేదు. గతంలో రామ్ చేసిన సినిమాలు ఒక లెక్క, ఇప్పుడు చేస్తున్న సినిమాలైతే మరో లెక్క. అందులో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ అనే సినిమా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుండగా, తాజాగా రామ్ పోతినేని అయితే డిజిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త అయితే వినిపిస్తుంది. డబుల్ స్మార్ట్ సినిమా షూటింగ్ అయితే ఇంకా పూర్తి కాలేదు. అదిగో ఇదిగో అంటూ సినిమా షూటింగ్ అయితే వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఇటీవలే తిరిగి షూటింగ్ కూడా ప్రారంభించడం అయితే జరిగింది. మణి శర్మ అందించిన 2-3 పాటలతో పాటు కొంత టాకీ పాట్ మినహా మొత్తం పూర్తయిందని టాక్ కూడా వచ్చింది. అలాగే ఇటీవల భారీ ధరకు ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. రామ్ ఫ్యాన్స్ పడుతున్న టెన్షన్ అయితే తీరిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా త్వరలోనే విడుదల కూడా కాబోతుందనే క్లారిటీ కూడా వచ్చేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా రామ్ పోతినేని డిజిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త అయితే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. రానా నాయుడు తరహాలో నెట్ఫ్లిక్స్ వాళ్ళతో ఒక భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారట. కథ కూడా నచ్చితే వెంటనే పట్టాలెక్కించే ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారట. ఒకవేళ రామ్ కూడా ఓకే అంటే ఇక వెంటనే ఆ వెబ్ సిరీస్ పనులు కూడా మొదలు పెట్టేస్తారట. ఇప్పటికే అక్కినేని హీరో నాగ చైతన్య సైతం దూత అనే వెబ్ సిరీస్ తో మంచి టాక్ కూడా అందుకున్నాడు. ఇక డబుల్ స్మార్ట్ మీద బోలెడు నమ్మకం అయితే పెట్టుకున్నాడు రామ్ పోతినేని. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.